పార్టీ పట్ల అంత గౌరవం నిబద్ధత ఉన్న మీరు మరి పార్టీలో జరిగిన అభిప్రాయాల మీద ఒక బుక్ రాసుకొని అది మీరు పార్టీకి ఎందుకు సమర్పించలేకపోయారు? నేను పార్టీ నుంచి వచ్చే ముందట నేను రాసి వచ్చాను. నేను యాక్చువల్గా నేను చెప్పాలనంటే పార్టీలో నేను ఉండి పోరాడవచ్చు. నేను పార్టీలో ఉండాలే, పోరాడాలి, నా డ్యూటీ. నేను సెంట్రల్ కమిటీ మెంబర్గా నా మొత్తం 30 సంవత్సరాల జీవితంలో సగ జీవితం నేను సెంట్రల్ కమిటీ మెంబర్గా ఉన్నా. నేను బాధ్యతాయుతమైన ఒక నాయకత్వ స్థానం ఉన్న వ్యక్తిని. నేను ఉన్న వ్యక్తిని అయినప్పటికీ నేను ఈ సమాజాన్ని గమనించే దాంట్లో 2007 వరకు ఎంత సీరియస్గా అయితే నేను గమనించాలో అంత గమనించాలని వివిధ ఆచరణ సంబంధించిన పనులపైన పడి నేను సిద్ధాంతం సంబంధించిన విషయాల్లో నేను గమనించలేదు. తిరిగి 2007 నుంచి నా లోపల సంఘర్షణ కొనసాగుతుంది కాబట్టి నేను అధ్యయనం చేయడం అనేది నేను చేస్తున్న సమాజాన్ని అధ్యయనం చేస్తున్నా. ఒక సమాజాన్ని కాదు, సిద్ధాంతాన్ని కూడా అధ్యయనం చేయాలి. సిద్ధాంతాల సమస్యలు ఏంది అంటే గ్రామం లోపల, అడవి లోపల ఇక్కడ భూస్వాములు లేరు, లేదా కొన్నిటికడ భూస్వాములు లేరు, సమాజంలో మార్పులు వస్తున్నాయి. ఇది గమనం లేదంటే గమనం ఉన్న అందరికీ ఉంటుంది. ఇది గమనం లేకుంటే ఏం లేదు. ఇది ఎందుకంటే ఇప్పుడు నేను బయట అంటే ఎక్కడ భూస్వాములు లేరు అంటారు అందరూ. అరే నువ్వు ఇచ్చింది కరెక్టే, భూస్వాములు లేరు, మరి మీ నిన్నెల కాంచి ఎందుకు గుర్తించలేదు నన్ను అడుగుతారు. నాకు సిగ్గు అనిపిస్తుంది అన్నట్టు ఇది అంటే సిగ్గు అనిపించినట్టు నాకు తెలియదని కాదు, ఇది తెలుస్తాయి, అందరికీ తెలుస్తాయి. సమస్య ఏంటంటే మావోయిస్టు పార్టీ లోపల, ఈ కమ్యూనిస్ట్ పార్టీ లోపల సిద్ధాంతం అనేది ఈ సిద్ధాంతం చేసి ఆ సిద్ధాంత చట్టంలో బందీ అయ్యడం ఒకటి ఉంటుంది, తప్పుడు పద్ధతి. అది అంటే మావో ఉన్నాడు, ఒక సందర్భం చెప్పిండు, ఇది చైనా లాంటి వెనుకబడ్డ దేశాల్లో కూడా దీర్ఘకాలిక ప్రజాయుద్ధం ద్వారా ఈ నూతన ప్రజాస్వామ్య విప్లవం వస్తుంది, ఇట్లా చేయాలి, దీర్ఘకాలిక ప్రజాయుద్ధం అని చెప్పిండు. మరి ఇప్పుడు సిపిఐ మావోయిస్టు ఫస్ట్ ఒకప్పుడు చార్మాందార్ అప్పుడు కరెక్టే, కానీ చార్మాందార్ చెప్పింది 70లో చెప్పిండు. 70 తర్వాత 70కి 80కి ఏం వచ్చింది, 80కి 90కి ఏం వచ్చింది. మనం విప్లవం చేయకుండా 50 ఏళ్ళు 100 ఏళ్ళు ఉంటే గట్టినే ఉంటుందా? సమాజం అయితే మారుతుంది కదా. మనం చేసిన పోరాట ఫలితంగానే భూస్వాములు పట్టణాలు పట్టారు. పట్టణాలు జగిత్యాల నుంచి వచ్చిన భూస్వాములు హైదరాబాద్ లోపల ఇక్కడ బిల్డింగులు కట్టారు, ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టారు, అయిన కదా. వాళ్ళు తంత పోయి బూరెల పడ్డారని చెప్తున్నారు వాళ్ళు. పీపుల్స్ వార్ పార్టీ మా పైన దాడి చేసుడు కరెక్టే, మేము దాని ఫలితంగానే ఇలా హైదరాబాద్కి వచ్చినాం, మేము ఇలా పెద్ద పెట్టుబడిదారులమైన చెప్పి వాళ్ళు సంబరపడుతున్నారు వాళ్ళు. అంటే ఇక్కడ ఈ మార్పు ఏదైతుందో ఈ మార్పును పార్టీ అర్థం చేసుకోవాలి. ఒక పోరాట ఫలితంగా వచ్చిన మార్పు, ఒక పోరాటం కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా సామ్రాజ్యవాదులు వాళ్ళ పెట్టుబడి లాభాల కోసం మొత్తం ప్రపంచం అంతా కూడా విస్తరిస్తుంటారు. వాళ్ళు ఈ విస్తరించే క్రమం లోపల వాళ్ళు విప్లవాలకు వ్యతిరేకమే. అమెరికా, జర్మనీ, బ్రిటన్ విప్లవాలకు వ్యతిరేకమే, పెట్టుబడిదారి విప్లవాలకు కూడా వ్యతిరేకమే. అయినప్పటికీ కూడా వాళ్ళు పెట్టుబడి అనేది నిరంతరం విస్తరించకపోతే వాళ్ళు ముందుకు పోరు. వాళ్ళు భారతదేశంలో పెట్టుబడులు పెడతారు, పెట్టుబడులు పెట్టే సందర్భం కూడా ఇక్కడ డెవలప్ అవుతుంది కదా. దాన్ని వినియోగించుకొని ఇక్కడ టాటానో, బిర్లానో, గోయంకో, మఫత్లాల్, అంబానీ లేదా ఇతర పెట్టుబడిదారులు అనేక మంది కూడా ఇక్కడ పెట్టుబడులు పెడుతుంటారు. ఇవాళ భారతదేశంలో ట్రాక్టర్ల కంపెనీ, ఈ దేశానికి సంబంధించిన ట్రాక్టర్ల కంపెనీ ప్రపంచంలో కూడా నెంబర్ 1 కంపెనీగా తయారైంది. అది ట్రాక్టర్లు ఉత్పత్తి చేస్తుంది. ఇది అనేకమైన ఇక్కడ ఉత్పత్తి అవుతున్నాయి. ఇక్కడ పెట్టుబడిదారి విధానం డెవలప్ అయింది కదా. వెనకట్లాగా ఇంకా భూస్వాములు అంటే ఎక్కడన్నారు? ఇవాళ దున్యవానిక భూమి నినాదం అనేది ఎక్కడది? ఇవాళ మనం నినాదం ఇస్తే ఎవరు వస్తారు? వచ్చేది ఎక్కడ ఉన్నదా? 20 ఏళ్ళ కాంచి భారతదేశం లోపల దున్యవానికి భూమి పోరాట ప్రాతిపదిక ఎక్కడ జరిగినాయి? అంతకుముందు జరిగినాయి, కానీ జరగలేదు. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తారు? అందుకోసం ఏంటంటే ఇక్కడ రైతులు ఎదుర్కొంటున్న సమస్య, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్య, మేధావులు ఎదుర్కొంటున్న సమస్యను దృష్టిలో పెట్టుకొని పార్టీ ప్రజలకు రావాలి, పనిచేయాలి. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.